కడెం ప్రాజెక్టులో అతిగా పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యంపై రైతులు పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో 68,000 ఎకరాలకు నీరందించే ప్రాజెక్ట్ నీటి మట్టం ప్రస్తుతం డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. దీంతో రైతుల జీవితాల్లో నీటి సమస్యలు తప్పలేదు. వర్షాకాలంలో 68,000 ఎకరాలకు సాగునీరు అందించిన నవంబర్, డిసెంబర్లో వర్షాలు సరిగా కురవకపోవడంతో ప్రాజెక్టు కౌంటర్ వెయిట్ కొట్టుకోకపోవడం నీరంతా వృధాగా పోయింది. దీంతో యాసంగి పంటకు నీరు కరువైంది. సమస్య తీవ్రం కాకముందే కన్నాపూర్ రైతులు నడుం బిగించారు. ప్రాజెక్టు వద్దకు చేరుకొని పూడిక తీసే ప్రయత్నం మొదలుపెట్టారు. కడెం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసి కన్నాపూర్ చెరువులోకి మళ్లించి అక్కడి నుంచి తమ పొలాలకు నీటిని విడుదల చేసేలా పనులు చేపట్టారు అన్నదాతలు. డెడ్ స్టోరేజ్కు చేరిన కడెం ప్రాజెక్టు అధికారులు ప్రకటించారు. కానీ అప్పటికే మేము నారు పోసుకొని మరి నాట్లు వేసుకున్నాం కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ పంటను కాపాడుకోవాలని చెప్పేసి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అధికారులకు మెప్పించి మేము ఒప్పించి మరి ఆ రోజు కోరగా అధికారులు కొంతమేరకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. మరి పంట ఇప్పుడు చివరి దశలో ఉంది కాబట్టి కడెం ప్రాజెక్టులో నీళ్లు లేవు. మరి రైతులమందరం ఆలోచన చేసి మనిషికింత జమ చేసుకొని మరి ఇక్కడ జేసీబీ ద్వారా తవ్వించి మరి కుడి కాల్వ కొంతమేరకు తవ్వించి ఉన్న నీళ్లను కడెం, కన్నాపూరు, కొండుకూరు చెర్ల మరి నీటిని తరలించేందుకు మేము ప్రయత్నాలు చేసినాం. దాంట్లో కొంతమేరకు మాకు నీళ్లు అందుతున్నాయి. అలాగే సదర్మాట్ నుంచి కూడా కన్నాపూరు, కొండుకూరు చెరువుకు, కన్నాపూరుకు అందకుండా కొండుకూరు చెరువుకు కూడా నీళ్లు అందే పరిస్థితి ఉంది. బెల్లాలు చివరి ఆయకట్టు వరకు కూడా సదర్మాట్ ద్వారా నీళ్లు అందే పరిస్థితి ఉంది. గతంలో కూడా వస్తుండే. మరి ఇప్పుడు అధికారులు స్పందించి మా పంటలను కాపాడాలంటే సదర్మాట్ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీళ్లను ఇచ్చి మరి మా పంటలను కాపాడినట్లయితే బాగుంటుందని చెప్పేసి అధికారులను కోరుతా ఉన్నాం. కడెం ప్రాజెక్ట్